blessings of Lord Venkateswara, and also I memorize my parents, my namaskarams to my parents, and also let me thanks to the CEO of Indocam and also the higher officials and also Jnaneshwar and Harika madam. My namaskarams to my relatives Mukku Tulasi Kumar and also my brother High Court Advocate Kammisetti Gopal and also my sister-in-law Kammisetti Anuradha. My dear student friends, good morning to one and all. Today is an awesome day because of awesome things are going on here. Let me introduce myself. I am Dr. Akula Vanaja, advocate, psychologist, guest professor, exhibitor and also Janasena Party Rayalaseema Regional Coordinator. Today I deliver lecture, not only lecture, motivational speech in front of all. It's a great privilege to me and also it's a great platform for students. తెలుగులో కొద్దిగా చెప్పుకుందాం, ఎందుకంటే మీరందరికీ బాగా అర్థం అవ్వాలి కాబట్టి. ఇంటర్మీడియట్ అయ్యాక ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల కెరీర్ గురించి, దేంట్లో ఎందులో ఏ సబ్జెక్ట్లో పిల్లల్ని జాయిన్ చేయాలి, అలాగే పిల్లలకి కొన్ని కళలు అనేవి ఉంటాయి. ఆ కళలకి రెక్కలు రావాలి, మీరు ఆ కళల్లో విహరించాలి, కళల్ని నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇండోక్యాన్ మీ కళల్ని నిజం చేస్తుంది. మీరు ఒక ప్రియ నేస్తంగా ఇండోక్యాన్ని మీరు మీ లైఫ్ లాంగ్ గుర్తుండేటట్లుగా మీ కెరియర్ని మలచగలిగేటటువంటి లైసెన్స్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ ఇండోక్యాన్. ఇక్కడ చూడండి, ముక్కు తులసి గారు చెప్పినట్లుగా లైసెన్స్డ్, అన్లైసెన్స్డ్ అని 2 types ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. లైసెన్స్డ్ కన్సల్టెన్సీకి అన్లైసెన్స్డ్ కన్సల్టెన్సీకి తేడా ఏమంటే లైసెన్స్ కన్సల్టెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి, అన్లైసెన్స్డ్వి పుట్టగొడుగులాగా ఎక్కువగా ఉంటాయి. మనకు ఆతృతగా ఉంటుంది, మన పేరెంట్స్కి మన పిల్లల్ని విదేశాలకు పంపించాలి, విదేశీ విద్యని నేర్పించాలి అనే ఒక ఎయిమ్ ఉంటుంది. దానివల్ల ఏం చేస్తారంటే కొద్దిమంది ఆలోచన లేకుండా ఏ కన్సల్టెన్సీ అంటే దాన్ని ఫాలో అయిపోయి అక్కడి నుంచి అది లైసెన్స్గా కాదా అనే ఆలోచన లేకుండా వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి మనం చాలామంది స్టూడెంట్స్లో చూస్తూ ఉన్నాం. అలా కాకుండా ఒక్కసారి ఏ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడర్గా ఉంది, ఏది ట్రాన్స్పరెన్సీగా ఉంది, అలాగే మనం అక్కడికి వెళ్తే కూడా ప్రతిదీ ఏ సర్వీస్ ప్రొవైడర్ అయితే ఇండోకామ్ లాంటి సర్వీస్ ప్రొవైడర్ అయితే మీకు వసతి, అక్కడ స్కాలర్షిప్, అలాగే మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాల్ని కల్పించగలదు. ఇది ఎంతో నమ్మకమైంది. మేము ఈరోజు టెస్టులుగా పిలిచారని అయితే పొగట్టం లేదు, ఇది రియల్గా నేను రీసెర్చ్ చేసి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఓన్లీ సైకాలజిస్ట్ బట్ ఆల్సో నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి నాకు పిల్లల పైన నా పిల్లల గురించి ఎలా ఉంటుందో ఇతర పిల్లల పైన కూడా అటువంటి ఇదే ఉంటుంది, బికాస్ ఐఎమ్ ఏ ప్రొఫెసర్. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి, ఇండోక్యాన్ ఎటువంటి సర్వీసులు ఇస్తూ ఉంది, ఎంత సర్వీస్ ఓరియంటెడ్. ఇది ఒక ట్రైన్డ్ అఫీషియల్స్ని మామూలుగా హై క్యాడర్ అఫీషియల్స్ లైక్ అడ్వకేట్స్, హైకోర్ట్ అడ్వకేట్స్, లైక్ డిఫరెంట్ పర్సనాలిటీస్, వీళ్ళందరూ కూడా ఒక ట్రైన్డ్ బేస్డ్ ప్రొఫెషనల్స్ ద్వారా ఇలాగ మీకు మోటివేషనల్ ఇవన్నీ ఇవ్వటం జరుగుతాము. అలాగే ఇక్కడ ఒక స్ట్రాటజీని ఫాలో అవుతారు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తారు. అలాగే మీరు ఏదైనా స్కిల్, ఇప్పుడు స్కిల్స్ ఉంటాయి కదా, మీకు అందరికీ తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ అనేది
చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాజ్ ఎ స్టూడెంట్. దానిలో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనొచ్చు, యువర్ కమ్యూనికేషన్ స్కిల్. కొద్దిమంది పిల్లలకి కమ్యూనికేట్ చేయటం అనేది చాలా అన్ఈజీగా ఉంటుంది. కొత్తగా ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. అలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇంగ్లీష్ ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్లో కంపారిటివ్ ఫారిన్ ఎడ్యుకేషన్ మనకు కమ్యూనికేషన్ లెస్గా ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా వీళ్ళు ప్రాపర్గా మీకు ట్రైనప్ ఇచ్చి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. అలాగే మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టెన్సీ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. కన్సల్టెన్సీస్లో మీకు ఎక్కువగా చాలా ఒక పిక్చరైజేషన్ అనేది ఇస్తారు. ఒక క్లియర్ కట్ పిక్చరైజేషన్ అబౌట్ యువర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. What type of university you want to select, what type of subject you want to select, and also other aspects, the stay, everything is including that. So అలాగే ఇక్కడ ఎక్కువగా మనం చెప్పాలి అంటే మీ పేరెంట్స్ మనీ కోసము ఎక్కడెక్కడో అప్పులు చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఇండో క్యాంప్ ద్వారా అయితే మీకు ఆ ఫెసిలిటీ కూడా ఒక షూరిటీ కింద ఆ ఫెసిలిటీ కూడా బ్యాంక్ లోన్స్ ఇప్పించటము, అక్కడి నుంచి కూడా ఇండో క్యాంప్ అనేది కేర్ తీసుకుంటుంది. అలాగే ఇండో క్యాంప్ గురించి ఇంకా చాలా చెప్పాలని అనుకుంటే మిమ్మల్ని ఒక ట్రాన్స్పరెంట్ స్టూడెంట్గా ఇండియా నుంచి అబ్రాడ్ పంపించేదాకా మీకు కావాల్సిన A to Z ఫెసిలిటీస్ని ఇండో క్యాంప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ గ్రేట్ అండ్ ఆసమ్ ప్రొవైడ్ సర్వీస్ ఓరియంటెడ్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఆశలకి ఊపిరి పోస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫారిన్ వెళ్ళి చదవటం అనేది చాలా అరుదైన విషయం ఒకప్పుడు, కానీ ఇప్పుడు చాలా ఈజీ. ఎందుకనంటే ఇటువంటి కన్సల్టెన్సీస్ ద్వారా స్ట్రెస్ ఫ్రీగా, ఇప్పుడు పేరెంట్స్ చాలా స్ట్రెస్గా ఉంటారు, కానీ ఈ కన్సల్టెన్సీ కానీ అప్రోచ్ అయితే ప్రతిదీ వీళ్ళే కేర్ తీసుకుంటారు కాబట్టి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అలాగే ప్రతి బిడ్డకి కూడా వాళ్ళు ప్రతిదీ మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు. మిమ్మల్ని అక్కడి నుంచి ఆ ప్రాబ్లం నుంచి బయటేసే బాధ్యతను కూడా తీసుకుంటారు. అలాగే ఇక్కడ CEOs కానీ, అలాగే ఇక్కడ లోకల్గా జాబ్ ఓరియంటెడ్ ఇది కానీ ప్రతిదీ కూడా మీకు ఒక భరోసాని ఇస్తారు. రేపు మీ ఎడ్యుకేషన్ అయినా కూడా అక్కడే జాబ్స్లో సెటిల్ అయ్యే ఒక భరోసాను కూడా ఈ కన్సల్టెన్సీ ద్వారా కూడా మీకు తీసుకునే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ MBBS, అదర్ ఇప్పుడు మీరు MS కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, BBS, MBAs ఇలాగ దేంట్లో అయినా సరే, ఏ సబ్జెక్ట్ పైన సరే ఈ కన్సల్టెన్సీని ఫాలో అయితే మీరు 100% మీ యొక్క అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మీరు గొప్ప ప్రొఫెషనల్స్గా మీ ప్రొఫెషనల్ స్కిల్స్ను డెవలప్ చేసి మీరు ఒక గొప్ప ప్రొఫెషనల్స్గా మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి థింక్ చేసి ఇటువంటి కన్సల్టెన్సీస్లో ద్వారా వెళ్తే మీ యొక్క తల్లిదండ్రుల కళ, అలాగే మీ యొక్క ఆశలు నెరవేరుతాయని ఆశిస్తున్నాను. అలాగే ఇంకొకటి ఇక్కడ మీరు మెయిన్గా చూడాల్సింది ఏమంటే సర్వీస్ ఎలా ఉంది, వీళ్ళ యొక్క సర్వీస్ ఎలా ఉంది. నెంబర్ ఆఫ్ కంట్రీస్లో వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి. అలాగే కేరళలో, తమిళనాడులో, మన ఆంధ్రాలో చాలా చోట్ల వీళ్ళ యొక్క కన్సల్టెన్సీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇండో క్యాంప్ నుంచే చాలా వరకు స్టూడెంట్స్ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దాన్నంతా కూడా మీరు బేరీజ్ వేసుకొని ఒకసారి రీసెర్చ్ చేసి మీ పేరెంట్స్కి చెప్పి దీని యొక్క పాజిటివ్స్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకొని వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఉండే ప్రతి బిడ్డ కూడా ఆలోచించి స్టెప్ తీసుకొని ఇండో క్యాంప్ ద్వారా మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుంటారని ఆశిస్తూ
సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.